హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు SPR edutech. సో ఈరోజు మనం కారన్ ఎథనిక్ పీపుల్ అంటే ఎవరు, ఎందుకు స్పెషల్, సో రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉంది అనేది తెలుసుకుంటాం. సో ఇదేంటంటే మనం ఇంటర్నేషనల్ రీజియన్స్లో మనం ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ కానీ అవన్నీ కూడా కవర్ చేస్తుంటాం. UPSC మరియు గ్రూప్ 1 లెవెల్లో కరెంట్ అఫైర్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందో వాటిని మనం స్టడీ చేస్తుంటాం. సో మీకైనా కరెంట్ అఫైర్స్ కానీ మరియు కొన్ని కోర్సెస్ అనేది మన యాప్లో అనేది అందుబాటులో ఉంటాయి. సో వాటిని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇవి చూద్దాం. కారన్ ఎథనిక్ పీపుల్. సో కారన్ అనేవాళ్ళు ఎక్కడ నివసించే ప్రజలు, వారు ఎవరు అనేది తెలుసుకుందాం. వీరికి సంబంధించి న్యూస్లో ఎందుకు ఉందంటే, రీసెంట్గా మ్యాన్మార్కి చెందిన మిలిటరీ వాళ్ళు ఎయిర్ స్ట్రైక్స్ అనేది 2 గ్రామాల్లో కండక్ట్ చేశారు. అంటే ఎయిర్ స్ట్రైక్స్ చేయడం వల్ల, సో దాడి చేయడం వల్ల సుమారుగా 5 మందికి పైగా సివిలియన్స్ అనేది చనిపోయారు. అందులో ఈ కారన్ ఎథనిక్ పీపుల్ ఉన్నారు. సో మనం ప్రాంతీయంగా కూడా ఇంటర్నేషనల్ పరంగా కూడా న్యూస్లో ఉన్నప్పుడు వారి గురించి తెలుసుకోవాలి. లక్షలాది ప్రజలు మన ప్రపంచం అంతా కూడా ఎథనిక్ పీపుల్స్ ఉన్నా కానీ మనకి కావాల్సింది ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే న్యూస్లో ఉన్నప్పుడు మనం వాటిని పర్టికులర్ కాన్సన్ట్రేట్ చేయాలి. కారన్ ఎథనిక్ పీపుల్ ఎక్కువగా ఏంటంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో, ముఖ్యంగా మ్యాన్మార్ మరియు థాయిలాండ్ ప్రాంతంలో అనేది నివసిస్తూ ఉంటారు. సో వీరు ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యారు అంటే, ప్రాముఖ్యంగా ఏంటంటే వీరు గోబీ డెజర్ట్, మంగోలియా మరియు టిబెట్, అంటే చైనాకి నార్త్ సైడ్ అటు సైడ్ నుంచి కూడా అక్కడ నుంచి ఆరిజినేట్ అనేది అయి ఉన్నారు. సో అలాగే వీరు మెల్లమెల్లగా బర్మా లేదా మ్యాన్మార్ అంటాం కదా, సో అక్కడ ఇరవాడి నది డెల్టా ఏదైతే ఉందో, ఇరవాడి నది అనేది చాలా ప్రాముఖ్యమైన నది మ్యాన్మార్లో. ఆ డెల్టా మధ్యలో అలాగే సాల్విన్ అనే ఇంకో నది ఉంది. ఆ నది ప్రాంతంలో అనేది మ్యాన్మార్ మరియు థాయిలాండ్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కారన్ ఎథనిక్ పీపుల్ అనేది మనము చూడవచ్చును. సో అలాగే ఈ కారన్ ఎథనిక్ పీపుల్ ప్రాముఖ్యంగా పాటించే ఒక మతం ఏంటి అంటే బుద్ధిస్ట్. వీళ్ళంతా కూడా బుద్ధిస్ట్ మతాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. కాకపోతే బ్రిటిష్ పరిపాలన కాలంలో వీళ్ళలో చాలామంది, సుమారుగా 30% మంది కంటే ఎక్కువ మంది ఏంటంటే వారు క్రిస్టియానిటీలో మారడం అనేది జరిగింది. సో వీరి యొక్క కాంబినేషన్స్ అనేది ఉంటుంది. కాకపోతే వీళ్ళ యొక్క పాపులేషన్ అనేది టోటల్గా ఎంతమంది నివసిస్తున్నారంటే సుమారుగా 40 లక్షల మంది జనాభా అనేది వీరు ఉన్నారు. సో తర్వాత మనం వీరు మాట్లాడే భాష గురించి తెలుసుకుందాం. ఇవి టిబెటో బర్మీష్ ఫ్యామిలీకి చెందిన భాష. సో ముఖ్యంగా ఏంటంటే ఫో స్వావ్ అని అంటారు. సో అలాగే ఇక్కడ చెందిన అంటే కారన్ సొసైటీకి చెందిన సొసైటికల్ స్ట్రక్చర్ తీసుకున్నాము అంటే అక్కడ మహిళలను చాలా తక్కువగా చూడడం అనేది జరుగుతుంది. ఇన్ఫీరియర్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. అంటే మెన్ అనేది ఎప్పుడు కూడా అదే ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఇవన్నీ కూడా ఎక్కువగా అనేది రోల్ ప్లే చేస్తారు. మెన్ అనేది ఎప్పుడు కూడా హయ్యర్ జెండర్ రోల్స్ అనేది డిఫైన్ చేస్తుంటారు. అలాగే ఈ మ్యాన్మార్ దగ్గర ఉంటున్న ముఖ్యమైన నది పేరే ఈ ఇరవాడి నది. మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ ఇరవాడి నది అనేది నార్త్ సౌత్ డైరెక్షన్లో మ్యాన్మార్లో ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. సో అలాగే మ్యాన్మార్లో ప్రవహిస్తున్న నదుల్లో అతి లార్జెస్ట్ నది ఏదన్నా ఉందంటే అది ఇరవాడి నది అయింది. సో కాకపోతే ఇది ఏంటంటే, సో ఈ ఇరవాడి నది అనేది ఇరవాడి డెల్టా అనేది ఫామ్ చేస్తుంది. సో ఈ డెల్టా అనేది ఏంటంటే అండమాన్ సీలో, సో ఈ మ్యాన్మార్కి చెందిన ఈ నది అనేది అలా ప్రవహించి అండమాన్ సీలో సముద్రంలో కలిసిపోతుంది. కలుస్తున్న ప్రాంతంలో ఇది ఏంటంటే ఇరవాడి డెల్టాగా అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా క్విక్గా 2 to 3 minutesలో ఇంపార్టెంట్ కంటెంట్స్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త విషయాలు ఏవి తెలుసుకోవాలి. సో ఇలాంటి వీడియోస్ నచ్చాయి, వీ నీడ్ టు వర్క్ ఆన్ దెమ్ అన్నారు అనుకుంటే ఖచ్చితంగా యూ కెన్ కీప్ సపోర్టింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని. నేను మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.